ఈ నెల 10 నుంచి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అమరావతి నుంచే సాగుతాయని మంత్రి నారాయణ అన్నారు. వెలగపూడి సచివాలయంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయాలను మంత్రి ప్రారంభించారు. రెండో భవంతిలోని కింది అంతస్తులో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఛాంబర్లోకి ప్రవేశించారు. సచివాలయ నిర్మాణ పనులు ఈ నెల 9 నాటికి పూర్తవుతాయని నారాయణ వెల్లడించారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులో మంత్రి సిద్ధా రాఘవరావు తన ఛాంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించారు. బ్లాక్ నెంబర్ 6 వచ్చి అసెంబ్లీ, అది సెప్టెంబర్ 25కి పూర్తయ్యేటట్టుగా యాక్చువల్గా ప్లాన్ చేశాం. అయితే ఆల్రెడీ బ్లాక్ నెంబర్ 5 పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అందులో వర్క్ అంతా అయిపోయి ఆల్రెడీ 3 మినిస్టర్లు, హౌసింగ్ మినిస్టర్, బీఆర్ మినిస్టర్, తర్వాత హెల్త్ మినిస్టర్ వాళ్ళు ఇనాగ్రేషన్ చేశారు. అదేవిధంగా బిల్డింగ్ నెంబర్ 2 తీసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో హోమ్ మినిస్టర్, మున్సిపల్ ఈ 2 ఉంటాయి. వాళ్ళ యొక్క సెక్రటరీస్ ఉంటారు. పరిపాలన ఈ రోజు నుంచే మున్సిపల్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తుంది. 9వ తేదీ లోపల వర్క్స్ అన్ని పూర్తవుతాయి. ఈ రోజు నుంచి R&B సంబంధించి కానీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ, ఆర్టీసీ సంబంధించి కానీ అన్నీ కూడా ఇక్కడి నుంచే కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడి నుంచి ఆఫీస్ కూడా మేము అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా 2-3 రోజుల్లో అన్నీ క్లియర్ చేసుకుని ముందుకెళ్తాం. తప్పకుండా అందరికీ మంచి సర్వీస్ ఇస్తామని మీ అందరూ కూడా తెలియపరుస్తాం. అసలు రాజధాని వస్తాదే, ఒక బిల్డింగ్ కడతారని ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేదు. మొదట ఇవాళ రాజధాని సైట్ తీసుకున్నాం, బిల్డింగ్ 6 నెలల లోపల మేము కట్టాం. మీ పని చూస్తున్నారు, ఎప్పటికప్పుడు మీరు చూస్తున్నారు. పని జరిగింది. మేము 4వ తారీఖు నుంచి 10వ తారీఖు అన్ని పూర్తి చేయమని చెప్పాం. నెలాఖరికల్గా మొత్తం పూర్తవుతుంది. మేము కూడా ఇక్కడే ఉంటాం. మొత్తం ఖచ్చితంగా వారానికి 2 రోజులు 3 రోజులు వచ్చి ఇక్కడ పరిపాలన చేయాలి. మా స్టాఫ్ కూడా ఇక్కడ పనిచేస్తుంది. ఫెసిలిటీస్ లేక మేము రాలేదు, కానీ ఇప్పుడు ఫెసిలిటీస్ వస్తున్నాయి కనుక వారం 10 రోజుల్లో మొత్తం ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేస్తాం నారాయణ గారు చెప్పారు. తప్పనిసరిగా పరిపాలన అంతా ఇక్కడ జరుగుతుంది.